శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. సింహరాశి వారికి మే 15 నుంచి 23 మధ్యలో వారఫలాలు పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి ఈ వారం అంతా ప్రారంభంలో 2 శుభగ్రహాలు లాభస్థాన సంచారం, ఈ ఒక్క కాంబినేషన్తో జాతకుడు తనకు ఎదురవుతున్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు తృతీయ దశమాధిపతిగా లాభస్థాన సంచారం వల్ల ఉద్యోగపరంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అభివృద్ధి అంటే ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే మీ కుటుంబంలో ఒక స్త్రీ మీకు ఆర్థిక పరంగా సహకరించడం కానీ, మీకు ఏదైనా ఉద్యోగం ఇప్పించడం కానీ, మీ ఏకైతే నెసెసిటీ ఉందో దాంట్లో వారు సహకరించి ఆ సమస్య మీకు సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇక ప్రధానంగా గురువుతో కలిసినటువంటి శుక్రుడు ప్రధానంగా మీకు వివాహపరంగా మీరు ఎంతో కాలంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి, అది మీకు ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరినైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో అటువంటి వారితో మీకు వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల ఇది మీకు ఈ వివాహం మీకు కుదురుతుంది. ఈ మనసుకు సంతోషాన్ని కలిగించే ఏదో ఒక శుభం మీకు ఈ వారంలో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మరి కొద్ది రోజుల్లో లాభస్థానంలో ఉన్నటువంటి గురువు వ్యయ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఇంచుమించు ఈ నెలాఖరు వరకు, మే నెల వరకు ఉంటాడు కాబట్టి, అదే సమయంలో శుక్రుడు కూడా జూన్ 8 వరకు ఉంటారు అన్నమాట. అందుకని ఈ నెలాఖరు లోపల మీరు వివాహ సంబంధించిన ప్రయత్నాలు కానీ, గృహ సంబంధించిన చతుర్థాధిపతి గురువు కాబట్టి గృహం కానీ ఏదైనా వాహనం కానీ కొనుక్కునే ప్రయత్నం ఏమైనా జరిగితే అది కంపల్సరీగా మీకు ఈ గురువు సహకరించడం జరుగుతుంది. అలాగే రాని బాకీలు ఏవైనా ఉంటే, గతంలో ఎవరికైనా ఇచ్చుంటారు, ఇన్సూరెన్సు, చిట్ ఫండు, ఏదైనా వస్తువు పోగొట్టుకున్నారు, అటువంటి సంబంధించినటువంటి ధనం మీకు ఈ సమయంలో అంటే ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇతరుల పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తి మీ పేరుకు మారడం జరిగింది. మొత్తం మీద ఏదైనా అటు సంతాన సంబంధించిన విషయాలు, పెళ్లికి సంబంధించిన విషయాలు, స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా రాష్ట్రాధిపతి రవి దశమ స్థానంలో దిగ్బలుడై ధనాధిపతితో కలిసి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు, స్కాలర్షిప్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పైపెచ్చు జాతకుడికి ఏ ఉద్యోగంలో ఉన్నా అందులో హోదా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే దశమంలో రవి దిగ్బలుడై ఉంటాడు. ఆ కారణం వల్ల మీరు ఉద్యోగపరంగా చాలా నిజాయితీగా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల తగిన ప్రాధాన్యత ఏర్పడుతుంది. ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం దాని ఆదాయంతో పాటు వేరే విధంగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం కూడా ఈ రాశి వారికి దశమ స్థానంలో ఏర్పడినటువంటి యోగం మీకు కనబడుతుంది. అంటే ఏదైనా ఒక గ్రహం ఒక ఫలితం ఇవ్వడం కన్నా 2 గ్రహాలు కలిసి ఒక యోగం ఏర్పడినప్పుడు దాని ఫలితం అనేక రెట్లు పెరిగి మీకు ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రాధాన్యంగా ఈ రాశికి యోగకారకుడు చతుర్థ భాగ్యాధిపతి కుజుడు స్వక్షేత్రంలో భాగ్యస్థానంలో ఉండడం వల్ల పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంతానాన్ని కలుసుకోవడం కానీ, వాళ్ళు మీ దగ్గరికి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే సంతానం యొక్క అభివృద్ధి మీకు ప్రాధాన్యత, ఆ అదృష్టాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఏదైనా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి తగిన ప్రాధాన్యత, గుర్తింపు రావడం జరుగుతుంది. అయితే చిన్న చిన్న పొరపాట్ల వల్ల, అంటే రాశిలో కేతువు, అష్టమ శని ప్రభావం వల్ల కొద్దిపాటి తేడాలో వచ్చిన అవకాశాలు పోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం రావాల్సి ఉంది, లేదంటే ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళడం, జస్ట్ ఒక మార్కు, అర మార్కులో మీకు చివరి నిమిషంలో తప్పిపోయే అవకాశం ఉంది ఈ అష్టమ శని ప్రభావం వల్ల. కాబట్టి ఏదైనా ఈ రాశివారు అర్హత ఉన్న దానికోసం ప్రయత్నం చేయడం మంచిది. పైపెచ్చి ఏంటంటే ఏదైనా ప్రయత్నం చేసే ముందు సంపూర్ణంగా శని భగవాన్ని ధ్యానించి మీ ప్రయత్నంతో ముందుకు వెళ్తే 100కి 100 రూపాయలు సక్సెస్ అన్నది రావడం జరుగుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒకరి యొక్క జన్మ రాశిలో వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఏ గ్రహం పుట్టినప్పుడు బలంగా ఉంటుందో జాతకుడు ఆ రంగంలో స్థిరపడడం, అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి సూర్య భగవానుడు బలంగా ఉంటే ప్రభుత్వ అధికారులుగా, రాజకీయ నాయకులుగా రాణించడం జరుగుతూ ఉంటుంది.
అదే కుజుడు బలంగా ఉన్నప్పుడు మిలిటరీ, సైన్యం, పోలీసు, ధైర్య సాహసాలతో కూడుకున్న వృత్తుల్లో ఎక్కువగా స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు బలంగా ఉన్నప్పుడు విద్యా సంబంధించినవి, బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్సు, అలాగే పౌరోహిత్యం, ఆధ్యాత్మిక వృత్తులు, సాంప్రదాయ వృత్తుల్లో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఏ గ్రహం బలహీనంగా ఉంటుందో ఆ కారకత్వాల్లో బలహీనం అవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి, ఒక మనిషి, మగవాడు కావచ్చు, ప్రస్తుతం అమ్మాయిలు కూడా కావచ్చు, వారి జీవితంలో కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితంలో వైవాహిక జీవితం బాగుంటుంది, ఉద్యోగం సమర్థవంతంగా నిర్వహిస్తాడు, అలాగే సంతానం విషయంలో అనుకున్న సమయానికి సంతానం కలుగుతారు. అలాగే వారి జీవితంలో పుత్ర సంతానం కలగాలన్నా, కంప్లీట్గా సొంత గృహం ఏర్పడాలన్నా, స్థిరాస్తి సంపాదించాలన్నా, చాలా షార్ట్ పీరియడ్లో ఉన్నత స్థాయి సాధించాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరి. అందుకని కుజుడిని స్ట్రెంత్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడు ఏదైనా ఒక గ్రహం ఈ గోచార రీత్యా స్వక్షేత్రంలోకి ఉచ్చులోకి వచ్చినప్పుడు ఆ గ్రహాన్ని ఆరాధించడము, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధిస్తే ఆ గ్రహం మనకి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుజుడు ఈ జూన్ నెల 20వ తారీఖు వరకు స్వక్షేత్రంలో ఉచ్చలో, అంటే మూల త్రికోణంలో ఉంటాడు. అంటే ఉచ్చులో ఉండడు, మూల త్రికోణంలో ఉండడం వలన కుజుడు బలవంతుడై ఉంటాడు. ఆ కారణం వల్ల ఈ సమయంలో కుజుని యొక్క కారకత్వాలు, ఎవరికైతే ఎక్కువగా అప్పులు ఉన్నాయో ఆ అప్పులు తీరాలన్నా, వివాహం అవడం లేదు, వివాహం జరగాలన్నా, ఏదైనా ఇల్లు స్థిరాస్తి సంపాదించుకోవాలన్నా, లేదంటే మన స్థిరాస్తి కబ్జాలోనో ఇతర ఆధీనంలోనో తాకట్లోనో ఉంది, అది ఇడిపించుకోవాలన్నా, భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గాలన్నా, అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తగ్గాలన్నా, జాతకుడు వ్యసనాల నుంచి బయటపడాలన్నా, అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇలాంటి క్రిమినల్ కేసుల్లో బయటపడాలన్నా కంప్లీట్గా మీరు కుజుని యొక్క అనుగ్రహం పొందితే దాంట్లోంచి తొందరగా బయటపడతారన్నమాట. అంటే కుజుడు బలంగా ఉన్నప్పుడు, అంటే మన వ్యక్తి ఒక అధికారంలో ఉన్నప్పుడు ఎంత తొందరగా మనం బయటపడతామో ఈ కుజుడికి మీరు పరిహారం చేసుకుంటే అంత తొందరగా పరిహారం అవుతుంది. అయితే ఎవరైతే అన్నదమ్ములు లేదంటే భార్యాభర్తలు రుణాలు ఇవి ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవలసి ఉంటుంది. ఒక 40 రోజులు టైం తీసుకోండి. ప్రతిరోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. హనుమాన్కి 5 ప్రదక్షిణలు చేయడం, సింధూరం తిలకంగా ధరించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే రామనామ స్మరణ చేయడం వల్ల తొందరగా మీరు ఫలితాన్ని పొందగలుగుతుంటారు. అయితే సంతానం కలగడం లేదు, పెళ్ళి ఆలస్యం అవుతుంది, కొన్ని వాటికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎలాగంటే ఇంచుమించు రోజు వెళ్ళొచ్చు, మంగళవారాలు చేసుకోవచ్చు. స్వామికి బెల్లం పానకం, తేనె, చెరకు రసం వీటితో అభిషేకం చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం రావడం జరుగుతుంది. అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి తను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ సర్పంగా మారడం, అది స్టోరీ అది ఉంటుంది. అందుకనే సర్పాన్ని, సుబ్రహ్మణ్య స్వామిని సర్పం రూపంలో ఆరాధించడం కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలంటే మీరు జంట పావులను ఆరాధించవచ్చు. నిజంగా స్వయంభూగా వేసినటువంటి పాము పుట్టలను కూడా పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ పరిహారం అవుతుంది. మీకు హైదరాబాద్లో ఆంజనేయ స్వామి టెంపుల్స్లో కన్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అన్నది చాలా పవర్ఫుల్. మీరు ఏ ప్రాంతంలో, ఉభయ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎక్కడున్నా మీ కోరిక తీరాలంటే కంపల్సరిగా కన్మన్ ఘాట్ హనుమాన్ని మీరు ఒకసారి దర్శనం చేసుకోవడం వల్ల మీ సమస్య అనేది కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో స్కందగిరి, సికింద్రాబాద్లో ఉన్నటువంటి స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మీరు స్వామిని దర్శించుకోవడం వల్ల మీరు ఎక్కడ విదేశంలో ఉన్నా సరే, కేవలం ఆన్లైన్లో అయినా సరే ఆ స్వామిని మీరు ఆన్లైన్లో అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే 100కి 100 రూపాయలు సంతానపరంగా ఉన్నటువంటి మీకున్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం జరుగుతుంది. స్వస్తి.